ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్ రాంప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ రాంప్రసాద్ గారు, 1,00,000 రూపాయలు ఇన్కమ్ వచ్చే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, సో తనకొచ్చే జీతంలో నుంచి ఒక 30 నుంచి 40 వేల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో నెలకి ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మరి ఫ్యూచర్లో తనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎందుకంటే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు. తనకు 1,00,000 రూపాయలు వస్తే ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ది అమౌంట్ తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాడు కాబట్టి మరి తనకున్న బెనిఫిట్స్ ఏముంటాయి అంటారు? పెద్ద మొత్తంలో మంత్లీ ఎస్ఐపి ద్వారా పెడితే ఇనిషియల్ ఇయర్స్లో మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ మీరు పెట్టింది తగ్గిపోతుంది, మార్కెట్ పడుతుంది. అది ఫస్ట్ పాయింట్. కానీ లాంగ్ రన్లో ఇంకెవడో మిమ్మల్ని ఏమీ కదిలించలేడు అసలు. కనీసం 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇప్పుడు పెద్ద మొత్తంలో పెట్టిన వాళ్ళకి దాని పవర్ అర్థమవుతుంది. రాను వీళ్ళు గ్రో అవుతారు కదా, అప్పుడు అకార్డింగ్లీ ఇది గ్రో చేస్తారు. ప్రాబ్లం వల్ల 5,000 2,000 3,000 పెట్టి నేను ప్రయోగాలు చేస్తా చూస్తాను వాళ్ళకి ఏమి అవ్వదు. ఇక్కడ మనం ఏం సైంటిస్టులు కాదు కొత్తగా ఏమైందో చూడటానికి కదా, ఆల్రెడీ ఒక ప్రూవెన్ కాన్సెప్ట్. దాంట్లో క్లియర్గా మీకు అప్స్ అండ్ డౌన్స్ కనపడుతుంది. ఆల్మోస్ట్ 30 years ఆఫ్ ట్రాక్ రికార్డు, వరస్ట్ ఫాల్ ఏంటి, ఎలా రియాక్ట్ అంతా ఉంది. సో ఒక డీసెంట్ అమౌంట్ పెడితే దాని ఎఫెక్ట్ మీరు చూడగలుగుతారు. ఓకే, పెద్ద మొత్తంలో పెట్టిన వ్యక్తి రాను ఇంకా పెద్ద మొత్తంలో పెడతారు. ఫస్ట్ స్టెప్ అప్ పెంచుకుంటూ పోతాడు, తనకు కూడా ఆదాయ వనరులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి. చిన్న మొత్తంలో పెట్టడానికి దీని పవర్ అర్థం కాదు కాబట్టి ఇన్కమ్ పెరిగితే ఇంకోటి చూసుకుంటాడు, ఇంకేమైనా పెడదాం, ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ పెడుతున్నాం కదా 5,000 అని. ఓకే, పెద్ద మొత్తంలో పెట్టడానికి ముందు మీరు అన్నట్టుగా ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్, బీట్ ఫార్మా, బీట్ మ్యానుఫ్యాక్చరింగ్, బీట్ ఐటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీంట్లో పెట్టడం వలన ఆయన భవిష్యత్తు మీద భరోసా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు నెలకు ఒక 30,000 పెడుతున్నాడు అంటే కనీసం 80,000 జీతం లేని 30,000 పెట్టలేడు. ఓకే, 30,000 నెలకు పెడితే పర్ ఇయర్ ఆయన పెడుతుంది ఎంత? 3,60,000. ఒక కాలం కలిసి వచ్చింది, ఎటువంటి ఇబ్బంది జరగలేదు, నిర్విఘ్నంగా నిర్విరామంగా పెట్టాడు. ఒక 5 ఏళ్ల పాటు పెట్టాడు అనుకోండి. 5 ఏళ్ళు అంటే 5 3 15 లక్షలు, ఇంకొక 3 18 లక్షలు పెట్టాడు. మార్కెట్ అంతా సవ్యంగా సాగి జరిగితే ఈ పెట్టిన 18 లక్షలు కాస్త పెరిగి ఒక 25 లక్షలు అవుతుంది. 25-27 లక్షలు అవుతుంది. లేదు మార్కెట్ అప్పుడు దెబ్బ కొట్టేసింది, అప్పటిదాకా 25 లక్షలు అయిపోయి 25% పడిపోయింది మార్కెట్. అప్పుడు 25 కాస్త మళ్ళీ 5 లక్షలు తగ్గి 18 లక్షలు అయింది అనుకోండి, 7 లక్షలు తగ్గింది, 25% పడిపోయింది. అంటే 5 ఏళ్ల తర్వాత నేను పెట్టిందే ఉంది. ఇది పాసిబుల్. అదే రోజు మార్కెట్ పడ్డది, రేషన్ వచ్చింది, జాబ్ కోల్పోయాడు. ఓకే, అప్పుడు ఆయన నెలవారీ ఖర్చు ఒక 60,000 ఉంటుంది, 60,000 70,000 ఖర్చు ఉంటుంది. సో ఇప్పుడు జాబ్ పోతే ఇమీడియట్గా కావాల్సింది ఏంటి? ఏమీ అక్కర్లా, నెలవారీ ఖర్చులు డబ్బులు ఉంటే ఆడ ధైర్యంగా పడుకోవచ్చు. ఆయనకు కావాల్సింది ఎంత? 60,000 కదా. నీ దగ్గర ఎంత ఉంది డబ్బు? 18 లక్షలు ఉంది. 60,000 నెలకు తీసుకుంటే సంవత్సరానికి నువ్వు తీసుకునేది ఎంత? 7,20,000. దగ్గర 18 ఉంటే ఇంచుమించుగా 3 ఏళ్ళు బ్రతకగలుగుతావు. జాబు రాకుండా ఎలా బ్రతికోడు అలా. ఇక్కడ కాకుండా ఎక్కడైనా పెడితే ఇది అవుతుందా? ఇప్పుడు ఎస్ఐపికి ఎటువంటి కమిట్మెంటు లేదు. మీరు పెడుతున్న అమౌంట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు ఆపేయచ్చు, క్యాన్సిల్ చేసేయచ్చు, ఎస్ఐపిని పాజ్ కొట్టచ్చు కొన్ని నెలల పాటు. అలాగే ఎప్పుడు ఏ అవసరానికైనా ఎంత అంటే అంత తీసుకోవచ్చు. ఇలా ఉన్న వెసులుబాటు ఇంకెక్కడైనా ఉందా? ఎటువంటి వేస్టేజ్లు, మేకింగ్ ఛార్జెస్, ఎగ్జిట్ లోడ్లు ఏమీ లేకుండా తీసుకోవచ్చు 1 year దాటితే. ఎప్పుడైనా ఎంత. ఇది ఒక కమిట్మెంట్ కాదు. అదే ఒక పాలసీ కడితే నువ్వు కట్టకపోతే టైంకి కట్టేదాన్ని పెంచుకోలేవు, కష్టం వచ్చింది తగ్గించుకోలేవు, టైం కట్టకపోతే లేట్ పేమెంట్ అంటాడు. ఇక్కడ అదేం లేదు కదా. నీకు వద్దా ఆపేసే, పెంచుకో, తగ్గించుకో, నీ అవసరానికి ఎప్పుడైనా ఎంత మేరకైనా తీసి వాడుకో. లేదు సార్ మరి మీరు అన్న ఎగ్జాంపుల్లో ఆయన పెట్టింది 18, ఏముంది సార్ ఏమీ లేదు, అది తీసుకుని తింటే అలా అన్నాడు. మంచి క్వశ్చన్ కదా. 25 లక్షలు అయింది, మళ్ళీ సన్నగా పడిపోయింది, ఇప్పుడు 16 లక్షలు అయింది, పెట్టింది కూడా లేదు, 5 ఏళ్ల పాటు నష్టం వచ్చింది కదా సార్. మరి ఇప్పుడు ఎలా సార్ అంటే అప్పుడే దానికి ఎగ్నెస్ట్గా లోన్ తీసుకోవచ్చు. లోన్ తీసుకోవడం వల్ల ఏంటి, నువ్వు అస్సల్ని ఏం డిస్టర్బ్ చేయట్లా, దాని మీద లోన్ తీసుకొని వాడుకుంటావు. మార్కెట్ 30% పడ్డాక మోస్ట్లీ అక్కడ నుంచి రికవరీ అయ్యే కదా. 40% పడితే నెక్స్ట్ 1 yearలో అట్లీస్ట్ రికవరీ అయింది కదా. అప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకు, దాన్ని ప్లెడ్జ్ చేసి దానికి ఎగ్నెస్ట్గా లోన్ తీసుకో. లోన్ అని తీసుకోవాలి, 1 yearకి సరిపడా తీసుకో. అది కూడా ఓడీ లోన్ లాగా ఇస్తారు మ్యూచువల్ ఫండ్స్ మీద. ఓడీ లోన్ అంటే ఏంటి? ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేయడం. ఇప్పుడు నీకు నెలకి 7 లక్షలు కావాలి కదా, 7.5 లక్షలు తీసుకో, 10% వడ్డీ వేసుకో. అప్పుడు ఏంటి, 1 yearలో నువ్వు కట్టాల్సిన వడ్డీ ఒకటే కట్టాలి, అది 70,000. నీ ఖర్చులు 7-20.
8 లక్షలు తీసుకో, అటు వడ్డీ కట్టావు ఇటు తెలిపి నీలోపు జాబ్ రాదా, తప్పకుండా. ఈలోపు మార్కెట్ రికవర్ అవుద్దా, అది కూడా వస్తుంది. ఇంకా టెన్షన్ ఎక్కడ లైఫ్లో, టెన్షన్ విల్ ఓన్లీ కమ్ నీ లైవ్లీహుడ్ కంటూ ఒక లిక్విడ్ ఎసెట్ లేకపోతేనే లైఫ్లో ప్రాబ్లం వస్తుంది. అది ఉన్నప్పుడు ప్రాబ్లం రాదు. ఇదే పని మ్యూచువల్ ఫండ్స్ కాదు, గోల్డ్ కొనుక్కున్న ప్రాబ్లం రాదు. ఈ ఫ్యూచర్స్ అన్ని గోల్డ్ ఉంటాయి. లిక్విడిటీ త్వరగా అవుతుంది కాబట్టి ఏ కానీ టెన్షన్ లేదు. ఇక్కడ మీ క్వశ్చన్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే దీనికి పొటెన్షియల్ ఆఫ్ గ్రోత్ ఎక్కువ. ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఎకనామీ, పెద్ద స్టోరీ. మళ్ళీ ఇంకా చాలా ఉంటాయిగా మైక్రోలు పొటెన్షియల్. ఇవన్నీ వదిలేస్తే మీరు ఎలా చూసినా జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ సపోజ్ టు బి ది యావరేజ్ ఈక్విటీ ఎర్నింగ్ అంటారు. యావరేజ్ కార్పొరేట్ ఎర్నింగ్ ఈజ్ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్. ఇండియా జీడిపి 7, ఇన్ఫ్లేషన్ ఎంత కొట్టినా 6 ఉంటుంది. 7 + 6 is 13. 13 ఎక్కడికి పోదు. మీరు మంచి ఫండ్ హౌస్లో పెడితే ఇంకో 2-3% ఆల్ఫా ఇస్తాడు ఫండ్ మేనేజర్. లాంగ్ రేంజ్లో 12-13 ఎక్కడికి పోదు. అండ్ అది ఎంత వస్తుంది అనుకోకుండా ప్రతి అవసరానికి ఆదుకుంటుంది. ఇలా ఆదుకునేది ఇంకేమన్నా ఉందా ఉంటే చెప్పండి. అంటే మళ్ళీ మొత్తం మ్యూచువల్ ఫండ్ అయినా సార్ మీరు చెప్తున్నారు ఏమన్నా అయిపోతే మొత్తం ఒక దాంట్లో పెడితే రిస్క్ కదంటే, నువ్వు మొత్తం అంటే ఎంత పెడుతున్నావు? నీకున్న ఇల్లు ఉంది కదా 60 లక్షలు, నీకున్న స్థలం ఉంది కదా, ఇది ఎంత పెట్టి నువ్వు పెట్టింది 20-30 లక్షలే కదా. అలా కాదు, మ్యూచువల్ ఫండ్ ఏం జస్ట్ ఒక దాంట్లో కాదు కదా. ఒక ఫండ్లోకి వెళ్ళి మీరు పోర్ట్ఫోలియో చూస్తే ఎన్ని ఉంటాయి దాంట్లో. ఒక హైబ్రిడ్ ఫండ్ పెడితే 10-11% గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, కమోడిటీస్ ఉంటాయి, REITs రియల్ ఎస్టేట్లు ఉంటాయి, ఈక్విటీ స్టాక్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అగైన్ డైవర్సిఫైయింగ్, ఇట్స్ నాట్ ఇన్ వన్. ఏం చెప్పాలంటే ఒక వన్ అసెట్ క్లాస్ కాదు, ఇది ఒక బిజినెస్ కాదు కదా. మీ దగ్గర ఫార్మా స్టాక్స్ ఉన్నాయి, IT స్టాక్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ ఉన్నాయి, స్పెషాలిటీ కెమికల్స్ ఉన్నాయి, కన్జ్యూమర్ FMCG ఉన్నాయి, అన్నీ ఉంటాయి కదా. వై ఆర్ యు వరీడ్? ఇట్స్ వెల్ డైవర్సిఫైడ్. మనకంటే తెలివైనవాడు మేనేజ్ చేస్తున్నాడు. వాడికి ఎమోషన్ లేదు, ఆడి డే ఇన్ డే అవుట్ జాబ్ అదే. ఈ మధ్య మొన్న HDFC కరెక్షన్ అయింది కదా, అయినప్పుడు అందరూ మ్యూచువల్ ఫండ్ మీద రీసెర్చ్లు మొదలెట్టేశారు. వీళ్ళు ఇంత హోల్డ్ చేశారు. ఒక ఫండ్ హౌస్ అసలు HDFC హోల్డ్ చేయలేదు. ఆ ఫండ్ హౌస్ గొప్పదని చెప్తున్నారు. నిజానికి గొప్ప ఫండ్ హౌసే, ఇప్పుడు హోల్డ్ చేయలేదు. మరి ఇదే విశ్లేషకులు అదాని పడ్డప్పుడు ఆ ఫండ్ హౌస్ హైయెస్ట్ హోల్డ్ చేస్తుంది అదాని. అప్పుడు ఈ ఫండ్ హౌస్ నమ్మొద్దు, వీడు అదాని ఎక్కువ హోల్డ్ చేస్తున్నాడు. చూసారా ఎలా మాట్లాడుతున్నాం మనం. సో అంటే వాళ్ళకు ఒక ఫండ్ హౌస్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది, వాళ్ళు ఫాలో అవుతారు. బట్ దే ఆర్ డెఫినెట్లీ ఎక్స్పర్ట్స్. ఆ రోజు అంత పడ్డ లాస్ట్లోకి వెళ్ళలేదు, ఈరోజు కొంచెం బెటర్గా చేయగలిగారు. విత్ ఇన్ ఫండ్ హౌస్ కూడా ఒక స్టాక్ని ఒక ఫండ్ హౌస్లోనే ఒక ఫండ్ మేనేజర్ ఒప్పుకోడు. ఐఎమ్ నాట్ ఎ బిలీవర్ ఇన్ ది స్టాక్ అంటాడు. డిఫరెంట్ స్ట్రాటజీ. మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, యూ కెన్ చూస్ డిఫరెంట్ ఫండ్ హౌస్, డిఫరెంట్ ఫండ్స్, డిఫరెంట్ కేటగిరీ. సో ఈ వెసులుబాటు ఎక్కడ ఉంటుంది? ఈ రోజు ఇది చేయట్లేదంటే మార్చవచ్చు. ఇప్పుడు ఒక పాలసీ కొన్నా నేను, ఈ పాలసీ సరిగా లేదు, వేరే పాలసీ మార్చగలుగుతానా? లేదు. మ్యూచువల్ ఫండ్లో స్కీమ్ మార్చవచ్చు కదా, అమౌంట్ మార్చుకోవచ్చు కదా, ఫ్రీక్వెన్సీ మార్చుకోవచ్చు, డేట్ మార్చుకోవచ్చు, అమౌంట్ మార్చుకోవచ్చు, తీసుకోవచ్చు. అసలు ఎక్కడుంది ఇంత వెసులుబాటు? అది చూసుకోవాలి. పెరుగుతుందా? గ్యారంటీగా పెరుగుతుందా? పెరగదు. ఇన్ షార్ట్ అండ్ లాంగ్ రన్ పెరుగుతుంది. సో ఒక ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీకి కావాల్సింది ఏంటంటే, రేపు నాకు ఇబ్బంది వస్తే నాన్న ఆదుకోవడానికి ఇది ఉంది. ఇప్పుడు ఒకటి ఉంటాడు, నాకేం ప్రాబ్లం లేదురా మా అన్నయ్య చూసుకుంటాడు అంటాడు. ఆడిగాడు అన్నయ్య ధైర్యం, పర్లేదురా మా అన్నకి ఇప్పుడు ఫోన్ కొట్టినా కొట్టమంటే 2 లక్షలు కొడతారా, నాకేం టెన్షన్ లేదు అంటాడు. అది ఎలాగో ఈ మ్యూచువల్ ఫండ్ అలాగే. మ్యూచువల్ ఫండ్ వాడికి ఒక అన్నయ్య, మా మామయ్య చెప్పాల్సిన అవసరం లేదురా కొడతారు అంటాడు. అమ్మ ప్రతి మ్యారేజ్ దగ్గర 2 లక్షలు కొడతారా వద్దంటే అంటాడు అదృష్టవంతుడు. ఈ మ్యూచువల్ ఫండ్ అలా కొడద్దు మీకు. సో ఇది ఒక ధైర్యాన్ని కొనుక్కోవటం, ఒక లిక్విడ్ ఎసెట్ కూడా పెట్టుకోవటం, ఒక కమిట్మెంట్ లేనిది, హెడ్ఏక్ లేనిది. 30,000 SIP కట్టేవాడు ప్రశాంతంగా పడుకుంటాడు, 30,000 EMI కట్టేవాడు భయంతో పడుకుంటాడు. రెండు ఉండాలి. అది ఇది ఉంటే హ్యాపీ, అది ఇది రెండు ఉంటే నో ప్రాబ్లం. రేపు ఇబ్బంది వచ్చిన ఇది అది కడుతుంది, నీకు ఫుడ్ పెడుతుంది. కానీ ఓన్లీ EMIలు ఉంటే రేపు ఇబ్బంది వస్తే కష్టం. సో ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్కి ఎందుకంటే అన్సర్టైన్ జాబ్ కాబట్టి వాళ్ళకి లిక్విడిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఎంప్లాయీ పెట్టకపోతే పోయేదేముంది? ఆయన జాబ్ సెక్యూర్డ్ అనుకుంటే నాకేముంది సార్, ఏమైనా సస్పెండ్ అయినా సగం తీస్తారంటారు, ఏం చెప్పలేము ఇంక. అది సార్. సో దిస్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ టూల్. మనం ఎందుకు చెప్తామంటే ఇది ఒకటి జీవితంలో భరోసా పెంచుతుంది, భయం తగ్గిస్తుంది, ధైర్యంగా బ్రతకవచ్చు. ఎంత ఈక్విటీ అంత ధైర్యంగా బ్రతకవచ్చు. చాలామంది మీకు అసెట్ అలొకేషన్ చెప్తారుగా, డెట్ ఇంత ఈక్విటీ ఇంత అని. నిజానికి ఈక్విటీని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి మనకు చెప్పేది ఏది పాటించడం. ఏం చేస్తారు తెలుసా? అందరూ అడుగుతారుగా మీ అలొకేషన్ అంతా ఈక్విటీ అని.
యాక్చువల్గా ఈక్విటీ 100% అర్థం చేసుకున్న వ్యక్తిది ఎలకేషను 130% ఉంటుంది. ఎలా ఉంటుంది 130? నీ దగ్గర ఉన్న 100 ఉంటే 130 ఎలా పెడతావు అని అడుగుతున్నారు కదా. ఎలా పెడతారంటే ఇది ఎవరిని పెట్టమని చెప్పట్లేదు. దిస్ ఇస్ ది పీక్ కన్విక్షన్ లెవెల్ ఉన్న ఫండ్ మేనేజర్లు చెప్పింది అట్ ఏ పర్సనల్ ఇంటరాక్షన్, నాట్ ఆన్ కెమెరా, నాట్ ఇన్ పబ్లిక్. ఏం చేస్తారంటే ఒక వ్యక్తి పూర్తి నమ్మకం వచ్చేసింది, గుడ్డిగా నమ్మే అంత వచ్చినప్పుడు ఏం చేస్తాడు వాడు, ఒకసారి మార్కెట్ పడుతుంది 40%, ఎవరికి తెలవదు కదా, పడిపోయింది, ఇంకా 40-50 పడితే ఇంకా పడదు కదా. 40 పడ్డప్పుడు ఏం చేస్తాడు, అప్పటిదాకా వీడిది ఒక 2 కోట్లు ఉంది, 2 కోట్లు కాస్త తగ్గి 1,20,00,000 అయిపోయింది, మార్కెట్ 40 పడ్డది, ఇంక 80% లేస్తున్నా, అర్థమైంది కదా. 10-20 అర్థం కాదు కానీ 30-40 ఈజ్ పీకింగ్. అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా వీ నో ఇంత పడ్డదంటే నెక్స్ట్ 1 yearలో అట్లీస్ట్ రికవర్ అయింది, ప్రాఫిట్స్ రాకపోయినా అసలుకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏం చేస్తాడు, ఈ ఉన్న 1,20,00,000 ఉంది కదా 2 కోట్లలో, ఈ 1,20,00,000 మీద లోన్ తీసుకుంటాడు, ఒక 60-70 లక్షల లోన్ వస్తుంది కదా, ఈ 70 ఇన్వెస్ట్ చేసేస్తాడు. అంటే ఈజ్ ఎక్స్పోజర్ ఇన్ ఈక్విటీ ఈజ్ వాట్ మోర్ దెన్ వాట్ ఈజ్ హ్యావింగ్. ఎందుకంటే ఒక నమ్మకం నెక్స్ట్ 1 yearలో ఎలాగో రికవర్ అయింది, రికవరీ అయితే పెట్టింది మొదటికి వస్తుంది, ఈ కొత్తగా పెట్టింది 40% పెరుగుతుంది, అది రికవరీ, అది పోగొట్టుకున్న 40 రికవరీ, కానీ కొత్తగా పెట్టింది 40% పెరుగుతుంది, ఎక్కడ పెరగదు కదా 1 yearలో 40. ఇలా వాడతారు. అంటే ఇట్స్ ఆల్ డే 1 ఎవ్వరు ఇది చేయొద్దు, బియాండ్ అ పాయింట్. మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఒక 5 years 6 years ఒక డీసెంట్ మనీ పెట్టిన వాళ్ళకి ఇది చాలా ఈజీ, ఇది పెట్టా కూడా అదేం కంగారు పడ్డాడు. కానీ ఫస్ట్ టైం పెట్టేవాడికి అని చెప్తే ఆ నిద్రపడ్డది, ఈలో బీపీ వస్తే డయాబెటీస్ పోతాడు. బియాండ్ అ పాయింట్ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక ఒక డీసెంట్ మనీతో ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. ఎస్ఐపిలో అటు ఇటు కానీ మనీ పెట్టడం దండగా, ఉపయోగం లేదు. ఒక పనికొచ్చే మనీ పెట్టండి, జీతాలు పెద్దగా ఉంటాయి, 10,000 చేస్తున్నా, 15,000 చేస్తున్నా, 25,000 చేస్తున్నా, దేనికి చేస్తున్నా 25,000 దేనికి వస్తుంది చెప్పు, దేనికి వస్తుంది? నీ కొడుకు 6th క్లాసు, అవును సార్ 6th క్లాస్, ఇంకెన్ని ఇయర్స్లో హైయర్ ఎడ్యుకేషను? ఇంకేముంది సార్, ఒక 7 yearsలో హైయర్ ఎడ్యుకేషన్ కదా, ఎక్కడ పంపిస్తావు సార్? ఒక మంచి ఇన్స్టిట్యూట్ సార్, మణిపాల్ యూనివర్సిటీకి పంపిద్దాం అనుకున్నాను సార్. ఎంత మణిపాల్ యూనివర్సిటీ? మా వదిన గారి అబ్బాయికి 28 లక్షలు అయింది, మరి మీ వాడికి ఎంత అయింది? 60 లక్షలు అయితే సార్, అవుతుంది కదా, మరి 25,000 ఎస్ఐపి 60 లక్షలు అయిద్దా? కాదా సార్ అంటే ఎట్లా అయిద్దా? నువ్వు పెట్టేది ఎంత? 2.5 లక్షలు సంవత్సరానికి, 6 ఏళ్ళు పెడితే ఎంత? 15 లక్షలు. 15 లక్షలు 40 అయిపోద్దా? మా అంటే 20 అయింది, సరిపోదు కదా. అది గుర్తించు, నువ్వు ఎందుకు పెడుతున్నావు, ఎంత కావాలి దానికి పెట్టు. ఇలా అన్ని పెట్టే క్రమంలో ఒక ఎస్ఐపి బాబు ఎడ్యుకేషన్కి, పాప ఎడ్యుకేషన్కి, మ్యారేజ్కి, రిటైర్మెంట్కి, ఇవన్నీ నీకు నాకు మధ్యనే. నువ్వేం ఫండ్ హౌస్ చెప్పట్లేదు ఎందుకు పెడుతున్నావు. రేపు ఉద్యోగం పోతే ఇవన్నీ తీసుకొని తిను, ఈరోజు ఫుడ్ లేకపోతే ఫ్యూచర్లో బిర్యానీ గురించి ఆగం కదా, మొత్తం తీసుకొని తిను. దట్ ఈజ్ లిక్విడిటీ. ఎంత ఎక్కువ పెడితే అంత ధైర్యంగా పడుకో. మ్యూచువల్ ఫండ్లో ₹1,00,00,000 ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నా దగ్గరే ఉన్నారు. ఎవరికి భయం లేదు, ఉద్యోగం పోయిందంటే నేను వెంటనే మంచి వెకేషన్ ప్లాన్ చెప్పేస్తా. నిన్న కూడా పంపా ఒక వ్యక్తిని 3 days బ్యాక్, సార్ ఇలా అయింది సార్ అన్నాడు. నేను అన్నా కార్డిలియా క్రూజ్ అని ఒకటి ఉంటుంది, బుక్ చేసుకో, చాలా బాగుంటుంది, 3 days నేను వెళ్ళొచ్చాను. ఆ క్రూజ్లో వాడు నీకు వైఫై వేస్తాంటే వేయించుకోకు, ఉన్న ప్రశాంత్ ఎందుకు పోట్టుకుంటావు, పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేసే క్రూజ్లోకి వెళ్ళిపో, 3 days 2 nights ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేసేసాను, బాగుంటుంది అని చెప్పా. సార్ ఎంత అయింది సార్ అన్నాడు. నా ఇన్వాయిస్ ఇచ్చా. ఎంతో లేదు సార్, చాలా తక్కువ. అంతేనా సార్? అంతే, ప్రశాంతంగా 3 రోజులు తర్వాత ఆలోచిద్దామన్నా. నేను వెంటనే సెర్చ్ చేసి, సార్ ఇమీడియట్గా బుక్ చేస్తే రేట్ ఎక్కువ ఉంది సార్, మీరు లేట్గా బుక్ చేస్తే తక్కువ. అరే ఎక్కువ తక్కువ ఏంటి, నీ దగ్గర ఉన్న డబ్బులు కదా ఎక్కువ తక్కువ, సరిగా మార్కెట్ ఒక్క రోజు లెగిస్తే వస్తుంది నీకు ₹1,00,000. కొట్టన్నా, కొట్టేశాడు, రెడీ అయిపోయాడు, నెక్స్ట్ ఫ్రైడే పోదామని. ఈలోపు మళ్ళీ కంపెనీ నుంచి, సార్ మీకు ఐజేపీ పెట్టుకోవచ్చు, ఐజేపీలో మీకు అని చెప్పారంట. సార్ మన ఐజేపీలో మళ్ళీ వేరే పోస్ట్ ఇస్తున్నారు సార్, మనం ఏమి ఈ నోటీస్ పీరియడ్లోనే ఐజేపీలో వచ్చేస్తుంది సార్ అన్న. అలానే నువ్వు టూర్ మానేస్తావా? నో, జాబ్ పోతే వెకేషన్కి వెళ్ళు, టూర్కి వెళ్ళు, ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయి, లైఫ్ ఎంజాయ్ చేయి. అది ఎప్పుడు అవుతుంది? వెన్ యూ హ్యావ్ లిక్విడ్ అసెట్, దట్స్ వాట్. ఎంత ఎక్కువ అమౌంట్ మ్యూచువల్ ఫండ్లో పెడితే అంత ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ అర్థం చేసుకుని పెట్టాలి. పెరగడానికి పెట్టొద్దు, మీ అవసరానికి వాడుకోవడానికి పెట్టండి. పెరగడానికి పెడితే ప్రాబ్లం, పెరిగినా తగ్గినా నా అవసరానికి వెళ్ళిపోతానికి ప్రాబ్లమే లేదు లైఫ్కి. హైయెస్ట్ పాసిబుల్ అమౌంట్ షుడ్ గో టు మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపి, జస్ట్ నాట్ ప్యూర్ ఈక్విటీ, మేబీ హైబ్రిడ్ ఫండ్స్ అవన్నీ. అది మీరు కూర్చొని డిస్కస్ చేసుకొని పెట్టుకోవాలి. దట్ మేక్స్ యువర్ లైఫ్ సింపుల్, కాన్ఫిడెంట్, హెల్దీ. మెంటల్ టెన్షన్ ఉండకే జబ్బులు వస్తాయి. ఆర్థిక సమస్యలే అనారోగ్యానికి కారణాలు. అది ఉన్నప్పుడు టెన్షన్ లేదు కదా, సింపుల్ చేసుకోండి, అలా పర్ఫెక్ట్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ సార్.